వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం చందన్పల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ పెద్ది లక్ష్మి గోవర్ధన్ మరియు పాలక వర్గం పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించి దోమల నివారణకు పాగింగ్ మరియు మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, పాలక వర్గంతో గ్రామంలో పర్యటించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ అని, దాని వల్ల మా గ్రామ ప్రజలు తీవ్రంగా అనారోగ్య పాలై చిన్న పిల్లల శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సందర్శించి తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పల మురళి, వార్డు సభ్యులు జక్కల పరమేష్, గద్దల నాగయ్య, పాలడుగు నాగమ్మ, కొడదల సతీష్, రూపాని, పద్మ, తంతెనపల్లి పద్మ, తంతెనపల్లి శ్రీను, తంతెనపల్లి స్వాతి, ఎండి గౌసియా, తంగెల అప్పన్న, పంచాయతీ కార్యదర్శి విశ్వనాథులు, ఉషశ్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలకు భాగంగా నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామంలో ఉన్నాం. గ్రామ సర్పంచ్ పెద్ది లక్ష్మి గోవర్ధన్ గ్రామంలో పాలకవర్గంతో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడ సమస్యలను తెలుసుకొని పాలకవర్గంతో చర్చిస్తేందుకు ఈరోజు గ్రామ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చందనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో సర్పంచ్ పెద్ది లక్ష్మి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటి వరకు మీరు గ్రామంలో? మేము గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గురించి ఫస్ట్ రోజు వార్డు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, సెక్రటరీ మేడం అందరం కలిసి ఊళ్ళో తిరగటం జరిగింది. ప్రతి ఒక్క పని రోజువారీ భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం, అవగాహన కల్పించడం, ఇళ్లకు అలాగే షాపులలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేయటం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలోని స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, మళ్ళీ పోస్ట్ ఆఫీసు, ఆరోగ్య కేంద్రం ఇవన్నీ క్లీన్ చేయించటం, శానిటైజర్ చేయించటం, బ్లీచింగ్ చల్లటం ఇవన్నీ చేయించడం. ఇంకొకటి వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయటం, వాటర్ ట్యాంక్స్ కింద ఏమైనా చెట్లు ఏదన్నా కంప చెట్లు ఏమన్నా తొలగించడం జరిగింది. మోరీలు క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ జల్లించడం, ఫాగింగ్ చేయించడం అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినాం. మేడం, మీరు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు కదా, మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? మాకు మెయిన్ ప్రధాన సమస్య అంటే డంపింగ్ యార్డ్ సార్. ఎందుకంటే సాయంత్రం 7 అయ్యేసరికి మేము తలుపులు తీసే పరిస్థితి లేదు. బాగా పొగ ఊళ్ళోకి వస్తుంది, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆస్తమా పేషెంట్లు ఎవరున్నా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకైతే ఫస్ట్ సమస్య అది సార్. ఈ మోరీలు ఇవి చిన్న చిన్నవి ఉంటే మేము పరిష్కరించుకుంటాము, దాని సమస్య లేదు. మాకు డంపింగ్ యార్డ్ సమస్య ఎక్కువగా అంటే ఈ డంపింగ్ యార్డ్ గురించి మీరు అధికారులకు దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. మాకు కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఫస్ట్ రోజు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ తయారు చేయడం గురించి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కుక్కల సమస్య ఇవన్నీ చెప్తే కలెక్టర్ గారు కూడా సరే దీన్ని మా దృష్టికి కూడా వచ్చింది, పరిష్కరిస్తామని చెప్పారు సార్. మరి ఏమేమి ఇచ్చారు ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు మాకైతే మేము మంత్రి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్. అయితే పరిష్కరిస్తామని చెప్పారు. ఇది పరిష్కరిస్తామనే చెప్తారు సార్. ఓకే మేడం, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా మీ గ్రామంలో మౌలిక వసతులు అంటే సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ నీరు లాంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? నీటి సమస్య లేదు సార్. నీటి సమస్య లేదు, నీటి సమస్య బాగానే ఉంది. విద్యుత్ దీపాలు బాగానే ఉన్నాయి. డ్రైనేజీలు కూడా తీయిస్తూనే ఉన్నాం సార్. డ్రైనేజ్ కట్టించటం, సిసి రోడ్లు వేయించటం చేస్తూనే ఉన్నాం. మేడం, ఇప్పుడు మండలానికి దగ్గరలో ఉంది మీ గ్రామం. ఇక్కడ విద్యా వైద్య పరంగా మీ గ్రామంలో మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? వైద్యపరంగా అవగాహన కల్పించడం జరుగుతుంది సార్. డాక్టర్స్ వస్తున్నారు మాకు నార్కంపల్లి నుంచి, ఇంతకుముందు నల్గొండ నుంచి కూడా ఐకాన్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ అయింది సార్. అది కూడా విద్య గవర్నమెంట్ స్కూల్లో విద్య కూడా బాగానే జరుగుతుంది సార్. అది కూడా మంచి స్థాయిలో ఉంది విద్య కూడా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని ఎక్కువ పంపించడం కూడా జరుగుతుంది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా సర్పంచ్ గా మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు మీరు? వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ఉపాధి హామీ నడుస్తుంది సార్. చెరువులో పూడిక తీయటం నడుస్తుంది.
అన్నిట్లో ఏదైనా సమస్య ఉన్నా చెప్పుకునే అంత అవగాహన కూడా ఉంది సార్ మా మహిళలకి. మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ ఉప సర్పంచ్ మురళి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? మీకు ఎలాంటి తోడ్పాటు అందిస్తున్నారు మీరు మీ అభివృద్ధి చర్యలలో? మా అభివృద్ధి చర్యల్లో ఉప సర్పంచ్ మురళి సహకారాలు, అలాగే వార్డు సభ్యులు అందరూ మాకు ప్రతి ఒక్క విషయంలో సహకరించి అందరం కలిసికట్టుగా పనులు చేసుకొని పోతున్నాం సార్. మేడం, మీరు మంత్రి గారి తోడ్పాటు ఎలా ఉంది? సహాయ సహకారం ఎలా ఉన్నాయి? ఇంతవరకు మీరు మంత్రి గారిని కలిశారా? కలిసాం సార్. గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసాం. మీ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా చెప్పమన్నారు, ప్రతి ఒక్కదానికి సహాయం చేస్తామని చెప్పారు సార్. అదేవిధంగా ప్రస్తుతం మనతో గ్రామ ఉప సర్పంచ్ మురళి గారు ఉన్నారు. మురళి గారు, చెప్పండి, మీరు ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీ ఆలోచన ఏముంది? మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? మీరు మేడం గారికి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు? సార్, ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమంలో మేము అన్ని రోజువారీ కార్యక్రమాలలో గ్రామంలో భాగస్వామ్యం అవుతున్నాం. మాకు వచ్చేసి మెయిన్ సమస్య ఏంటంటే సార్, అందరికి ఉన్న సమస్య ఒకటే మేజర్గా, మా కూతవేటి దూరంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఏమవుతుందంటే బాగా దోమలు, కుక్కల గిట్లు ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారు. ఆ కుక్కలు మా గ్రామంలోకి రావడం, దానివల్ల సమస్య ఎక్కువగా ఉంది. దానివల్ల జబ్బుల బారిన పడుతున్నారు మా గ్రామంలో ఎక్కువగా. అదేవిధంగా కూతవేటి దూరంలో మాకు పానగల్ ఉదయ సముద్రం ఉంది సార్. ఎక్కడో ఇక్కడ నుంచి 1200 గ్రామాలకు మంచినీళ్ళు పోతున్నాయి. మా ఊళ్ళోకి వచ్చేవరకు ఇంటింటికి నల్లా లేదు. ఇంతవరకు ఇంత మిషన్ భగీరథ పైప్ లైన్ చేసారు, అవి సక్సెస్ కాలే. ఇంటింటికి ఇచ్చిరు కానీ కొన్ని ఇంట్లోకి ఇచ్చిరు, ఇవ్వలే. అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలే. మెయిన్ బాగా ఏంటంటే మా ఇంటింటికి వాటర్ అనేది రావాలి మాకు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి ఇట్లా మన తీసుకెళ్ళిరు, చేద్దాం ఇంత ముందు తీసుకొచ్చి చేసిరు అంటే అది ఫెయిల్ అయిపోయింది. సరే, మా సర్పంచ్ గారికి ఇట్లా మన దృష్టికి తీసుకెళ్తే ఏవో కానీ మన ఆర్డబ్ల్యూఎస్ ఏవో కానీ వాళ్ళని తీసుకొచ్చి మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. మరి ఈ పాలక వర్గాన్ని ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చిస్తే మీ రోజు గ్రామ సభ జరుగుతుంది కదా, ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? నేను ఏంటంటే ఇప్పుడు మా పరిధిలో మా గ్రామ పంచాయతీ పరిధిలో ఏంటంటే కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి సార్. అది ఎప్పుడూ గ్రామంలో మేము రాకముందుకు వేసిర్రు. కొన్ని సీసీ రోడ్లు మిషన్ భగీరథ తీయడం వల్ల కొన్ని ఖరాబ్ అయినాయి. నిన్న మన ఒక 3 సీసీ రోడ్లు వేయబడింది. ఆ 3 బాగాలేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. వాయి వేసిరు కదా, ఇంకొన్ని వేయాలని వార్డు సభ్యులు ఉన్నారు, కొన్ని వేసిరు. మిగతా ఎట్లా అంటే దాని గురించి ఇట్లా చర్చించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో ఉన్న సీసీ రోడ్లతో పాటు మోరీలు గిట్లా కొంచెం కిందికి పైకుండే వాటర్ గిట్లా వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. ఆ మోరీల సమస్య గిట్లా దృష్టి గిట్లా మాట్లాడడం గురించి ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. మీ సహాయ సహకారాలు సర్పంచ్ గారికి మీ తోడ్పాటు ఏ విధంగా ఉండబోతుంది? అలా అందరు మంచిగా ఉంది సార్, అట్లేం లేదు. గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తే మీ సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండేది. గ్రామం అభివృద్ధి తీసుకోవడానికి పాలక మండలి అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఏ విషయం మంచి చేయడానికి అందరం కలిసి ఉమ్మడిగా ముందు ఉంటామని మీకు తెలియజేస్తుంది. ఓకే, ప్రభుత్వాలు మారిన దీనికి చేస్తామని చెప్తున్నారు, పరిష్కారం అనేది దొరుకుతలేదు. అంటే గతంలో ఉన్న సర్పంచులు మరి దీనికోసం వాళ్ళు గిట్లా తీసుకెళ్ళినా కానీ అంతవరకే వచ్చిన ప్రతి ప్రభుత్వం ఇదే చెప్తుంది సార్, మేము సమస్య పరిష్కారం చేస్తాం. మన వెంకరెడ్డి గారికి ఇట్లా వచ్చిరు, ఎలక్షన్ల ముందు ఇక్కడ హామీ ఇచ్చారు, మీకు కాగానే ఎలక్షన్లు అయిపోగానే మీకు చేస్తారు, మాట ఇచ్చిండు. గెలిచినాక ఇట్లా వచ్చిండు, చూసిండు, పోయిండు. మళ్ళీ మేము గెలిచినాక ఇట్లా కలిసినాం సార్. ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చలేదు. రోజు దానికి పెరుగుతూనే ఉంది. సాయంత్రం అయితే వాడు ఇప్పటివరకు అది మొదలైన 10 నెలలకు 100 నుంచి 120 మంది చనిపోయారు సార్. అసలు మేము ఆ నుంచి పోదామంటే ఎదురుకు వచ్చే వెహికల్ కనపడిన పరిస్థితి. ఆ పొగ వల్ల యాక్సిడెంట్లు ఆల్టర్నేటివ్ ప్లేస్ లేకనే ఇక్కడ సార్ ఇట్లా ఎంత ముందుకు ఏమన్నారంటే మన వెంకరెడ్డి గారికి ఇట్లా గెలిచినాక ఏమన్నారంటే మంత్రి అయినాక మొట్టమొదట వచ్చి సందర్శించారు. దీన్ని ఏం చేశారు, ఐటీసీ కంపెనీ వాళ్ళకి ఎవరికి వచ్చి ఏం చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ పొగ రాకుండా మొత్తం బర్నింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చి మీకు ఇట్లా ఇక్కడ బర్నింగ్ అనే సిస్టమ్ పొగ రాకుండా ఏ విధంగా ఖచ్చితంగా మీకు చేయిస్తాను హామీ ఇచ్చిండు. 3 నెలలు చేయిస్తాను. అలాంటి సంవత్సరం గడిచిపోయింది సార్, ఇప్పటి వరకు అదే లేదు. మళ్ళీ మొట్టమొదట ఎక్కువ మెజార్టీ నుంచి మా గ్రామం నుంచే గెలిపించారు. మంత్రి దృష్టికి మళ్ళీ గెలిచినాక ఇట్లా ఒకసారి పోయి కలిసినాం సార్. కలిసినాక ఇట్లా అన్నారు, సరే మా సర్పంచ్ గారు అంత ముందుకు మీ ఆధారం వచ్చింది లెటర్ కి కంప్లీట్గా తీస్తా అన్నారు కానీ ఇంతవరకు లేదు సార్. మళ్ళీ మన మేయర్ ఎలక్షన్ అయినప్పుడు ఇట్లా మళ్ళీ సర్పంచ్ ద్వారా కలిసి మళ్ళీ ఇట్లా లెటర్ ఇచ్చినాం. మన జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, వచ్చినప్పుడు సార్ మా పరిస్థితి ఇది, దీని గురించే కాదు సార్, పక్కన ఉదయం సముద్రం ఉంది సార్, డ్రింకింగ్ వాటర్, అదేం కిందకుంది, ఇదేం పైకి ఉంది. వాటర్ వర్షం వచ్చినప్పుడు ఈ వాటర్ అందరూ కలిసిపోతుంది, బాగుంటుంది సార్, కష్టం అవుతుంది, ఎట్లయినా జనాలకు ఇబ్బంది అవుతుంది. త్రాగునీరుకి ఉపయోగించే చెరువు కాబట్టి ఇదేం పైకి ఉంది సార్. ఇది పైకి ఉండడం వల్ల ఏం చేస్తుంటే వర్షం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఈ వాటర్ వచ్చేసి ఆ తాగునీళ్ళలో కలిసిపోతుంది, నీరంతా కలిసిపోతాం అయిపోతుంది సార్. ఇది ముందు తరాలకి ఇట్లా ఇబ్బంది సార్. అందుకని దయచేసి మేము మంత్రి గారికి ఇట్లా చెప్పేది ఒకటే, తక్షణంగా ఇక్కడి నుంచి దీన్ని తరలించకపోయినా కానీ దీన్ని పొగ రాకుండా మాకు తక్షణ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇది మంత్రి గారి దృష్టికి కూడా గత ప్రభుత్వాల నుంచి కూడా ఎంత కొట్లాడినా కానీ ఏ ప్రభుత్వం కూడా దీనికి స్పందించకపోవడం, ఈసారైనా మా గవర్నమెంట్ వచ్చింది ఖచ్చితంగా
మంత్రి మమ్మల్ని ఆదుకొని ఏదో ఒక పరిష్కారం చూపుతారని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ సర్పంచ్ కానీ పాలకవర్గం కానీ ఉప సర్పంచ్ కానీ మనతో